ఫర్ ఎగ్జాంపుల్ ఏంటంటే ఇప్పుడు ఎలన్ మస్క్ కొత్తగా తను స్పేస్ ఎక్స్ అనేది ఒకటి క్రియేట్ చేశారు. సో ఇప్పుడు ఆ స్పేస్ ఎక్స్కి సంబంధించి క్వశ్చన్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. ఎందుకు అనంటే టెక్నాలజీ అనేది ఒక కీ రోల్ ప్లే చేస్తుంది అందులో. సో మనకు ఒకవేళ ఈ ఎలన్ మస్క్ స్థాపించినటువంటి ఈ స్పేస్ ఎక్స్ గురించి మనకు క్వశ్చన్స్ రావాలి అని అంటే ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అదే విధంగా మనకి దీనికి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఇప్పటి వరకు కూడా చాలా తక్కువగా ఉంది. సో మనకు కావాల్సినంత ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికి ఎలాంటి సోర్సెస్ని వెతుక్కుంటే బెటర్ అంటారు? సో ఎలాన్ మస్క్ టాపిక్స్ అన్నీ కూడా మోస్ట్ ఎక్స్పెక్టెడ్ టాపిక్స్. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎలాన్ మస్క్ యొక్క కాంట్రిబ్యూషన్, పర్టికులర్ అభ్యర్థి, పోటీ పరీక్షలు ప్రిపేర్ అయ్యే అభ్యర్థి, అతను ప్రపంచంలో నెంబర్ 1 కోటీశ్వరుడు అని మాత్రమే కాకుండా అతను ఎస్ఎన్టీ కోసం చేసినటువంటి ఆర్గనైజేషన్స్, స్పేస్ ఎక్స్ అనే కంపెనీ ఫాల్కన్ 9 అనే ఒక రాకెట్ని తయారు చేసింది, స్టార్ లింక్ అనేటువంటి లో అర్త్ ఆర్బిటాల్ శాటిలైట్ సిస్టమ్ని ఏర్పాటు చేసింది, స్టార్ షిప్ అని ప్రపంచంలో అత్యంత శక్తివంతమైనటువంటి లాంచింగ్ వెహికల్ని నిర్మించింది. అండ్ వెరాజ్ ఇన్ ద కేస్ ఆఫ్ ఇతర అనేక రకాలైనటువంటి టెస్లా కారు కావచ్చు, గిగా ఫ్యాక్టరీ కావచ్చు, ఇవన్నీ కూడా ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశాలు ఉన్నటువంటి ఏరియాస్ అనమాట. అంటే ఇక్కడే ఇప్పుడు నార్మల్ అభ్యర్థి మరియు సూక్ష్మ దృష్టితో చూసే అభ్యర్థికి డిఫరెన్స్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్, నార్మల్ అభ్యర్థి ఏం చూస్తాడు, ప్రపంచంలో అతిపెద్ద కోటీశ్వరుడు ఎలాన్ మస్క్ అంటాం. కానీ సైన్స్ అండ్ టెక్నాలజీ టింజ్ ఉన్న అభ్యర్థి ఏం చూస్తాడు, ఎలాన్ మస్క్ ఏమేం కంపెనీలు పెట్టాడు, వాటి వల్ల ఏమేమి ఉపయోగాలు ఉంటున్నాయి. సో అలా ఆ అల్లుకుపోవటం, ఆ ప్రిలిఫరేషన్ మెకానిజం ఏదైతే ఉందో దట్ హ్యాస్ అది ట్రెమెండస్ సాటిస్ఫాక్షన్ ఇస్తుంది. ఆ క్వశ్చన్ ఎగ్జామ్లో వచ్చినప్పుడు అందరికన్నా బెస్ట్ పెర్ఫామ్ చేస్తాడు. కానీ ఆ అలవాటు ఏదైతే ఉందో దీని నుంచి దీనికి ఇలా రావడానికి అది ప్రిపరేషన్ని చాలా ఎక్సైట్ చేస్తుందన్నమాట. దట్ ఈస్ అ వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఫర్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ. అంటే ఒక బుక్లో ఉన్నది యాజ్ ఇట్ ఈస్గా చదవటం మాత్రమే కాదు, ఆ రోజులు అలా చదవాలి, దాంతో పాటుగా అడిషనల్ ఇన్ఫర్మేషన్ని ఎక్స్ట్రాక్ట్ చేసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, ఒక చిన్న స్టోరీ అంటే, ఫర్ ఎగ్జాంపుల్ రామాయణంలో కైకేయి, దశరథుడు భార్య కైకేయి రాముణ్ణి వనవాసానికి పంపించింది అనేది మనకు అందరికీ తెలిసిన స్టోరీ. కానీ కైకేయి ఎందుకు రాముడిని అలా పంపించింది? కైకేయి తండ్రి ఎవరు? అశ్వపతి. అశ్వపతికి కైకేయికి మధ్య ఎందుకు ఘర్షణ జరుగుతుంది, ఎందుకు తనకి రాజ్యం పట్ల తన కుమారుడిని ఎందుకు చేయాలని, అట్లా ఎప్పుడైతే ఒక సబ్జెక్ట్ యొక్క డెప్త్ ప్రిలిఫరేషన్కి వెళ్తామో, అంటే ఇంటర్లింక్డ్ ఇన్ఫర్మేషన్. ఇప్పుడు నార్మల్గా కైకేయి గురించి తెలిస్తే మనకు ఒక రకం ఉంటుంది. సో కైకేయి యొక్క బ్యాక్గ్రౌండ్, అశ్వపతి వాళ్ళ కుటుంబం పడిన కష్టాలు, తన తండ్రి పడిన కష్టాలు, ఇవన్నీ తెలిసినప్పుడు ఆమె మీద మనకు కోపం కన్నా సింపతి ఎస్టాబ్లిష్, సాఫ్ట్ కార్నర్ వస్తుంది. అంటే ఒక టాపిక్ని తీసుకొని లీనియర్గా ప్రిపరేషన్ మాత్రం ఎప్పుడు చేయకూడదు. దాట్ ఈస్ గోయింగ్ టు బి డిజాస్టర్స్ ఫర్ ద స్టూడెంట్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఏదో ఒక బుక్లో చదివాము అలా కాకుండా మీకు ఒపీనియన్స్ బిల్డ్ చేసుకోవాలనుకున్నప్పుడు, గ్రూప్ 1 మెయిన్స్లో డెప్త్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ రావాలనుకున్నప్పుడు మాత్రం మల్టిపుల్ ఏరియాస్ చదవాల్సిందే. అభ్యర్థికి వెబ్ రిఫరెన్సెస్ వచ్చిన తర్వాత దాన్ని చాలా జాగ్రత్తగా వాడుకుంటే మాత్రం దే ఆర్ గోయింగ్ టు క్రియేట్ వండర్స్. ఒక చెప్పుల షాప్లో పనిచేసే అబ్బాయి ఐఏఎస్ అయిపోయాడు, రైల్వే స్టేషన్లో వైఫై ఉపయోగించుకొని చదువుకున్న అబ్బాయి ఐఏఎస్ అవ్వగలిగాడు. అంటే వాటిని ఆ సోషల్ ఇంటర్నెట్ని ప్రాపర్గా యూజ్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్.